మీరు ఎంపీసీ చెప్పు మీరు ఎంపీసీ చెప్పు గ్రూప్ దగ్గర 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 నా దగ్గర ఓషాది ఫ్లెక్సిబిలిటీ టెన్షన్ అవుతున్నారా కుమార్ గారిని కార్యవర్గ సభ్యులు వీరెడ్డి గంగాధర్ గారిని రామశ్రీ గారు కోరుచున్నాము. కార్యవర్గ సభ్యులు ఎల్లా క్రాంతి కుమార్ గారిని రామశ్రీ గారు కోరుచున్నాం. నా దగ్గర నూతనంగా ఏర్పడ్డ జైచల ప్రెస్ క్లబ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని సన్మానించడం అభినందనలు తెలుపుతున్నాం. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సుమారు 6 నెలలు కావస్తుంది పార్టీ ఏర్పాటు చేసి నూతనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, కార్యవర్గాలు నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రెస్ క్లబ్ తరఫున ఎల్లవేళ సహాయ సహకారాలు ఉంటాయని తెలుపుతున్నాను. రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యవర్గం తరఫున మరియు జగిత్యాల పట్టణ కార్యవర్గం తరఫున నూతనంగా ఎన్నిక కాబడిన పత్రికా మిత్రులందరికీ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో స్థాపించబడి కేవలం బీసీల వెనుకబాటుతనం అభివృద్ధి కొరకై పోరాటం చేయడానికి రాజ్యాధికారం సాధించడం కొరకు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఇట్టి పార్టీ ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సంసిద్ధతో ముందుకు రావడము మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. మా యొక్క పార్టీ యొక్క కార్యక్రమాలకు పాత్రికేయుల
మిత్ర బృందం సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం. వారి యొక్క సపోర్టు మాకు ఎల్లవెల్లలా ఉంటుందని భావిస్తూ వారిని ఈరోజు సన్మానించడం జరిగింది. జగిత్యాల పట్టణాధ్యక్షుడు శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు. నమస్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీమాన్ మల్లన్న గారి ఆదేశానుసారం నేను అంటే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ పాలకవర్గానికి మన ఎన్నికైన పాలకవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సాయం పాల్పడిన మేము మా పార్టీని సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 2 సార్లు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ మిమ్మల్ని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కేఎంఆర్ మల్లన్న గారి ఆదేశానుసారం జరిగిన మొన్న ఈ మధ్యన తహసీల్దార్లకు కానీ కలెక్టర్లు కానీ మేము బీసీ సంవత్సరాల గురించి చాలా విషయాలు చర్చించడం జరిగింది. అయితే అన్ని తహసీల్దార్లకు కానీ కలెక్టర్లు కానీ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి కూడా ఇప్పుడు ఈ మధ్యన మేము అదే ప్రోగ్రాంలో ఉన్నాం. అందుకే మిమ్మల్ని టైం మీద కలవలేకపోయినాం. అయితే ఇప్పటి నుంచి మీరు ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే మేము బీసీల కొరకు ఎస్సీ ఎస్టీల కొరకు కాబట్టి సప్లానీలు చట్టబద్ధత చేయాలని ఒక ఉద్దేశంతో మేము కార్యక్రమం మొదలుపెట్టినాం. మీ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ, ఎన్నికైన సభ్యులందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ